హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దు. సో ఈ ఐపీఎల్లో ఆల్రెడీ మనం చూసాం, వర్షం కారణంగా రద్దు, అవుట్ఫీల్డ్ కారణంగా రద్దులు జరుగుతూ ఉన్నాయి. అండ్ రీకాలిబ్రేట్ అండ్ అఫ్కోర్స్ ఈ షెడ్యూల్ని మళ్ళీ రీడిజైన్ చేసిన తర్వాత వర్షం ఎక్కడైతే పడుతుందో కొంచెం ఎఫర్ట్ తీసుకొని అక్కడ పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అటువంటి ఎక్స్క్యూజులు ఇచ్చారు. హైదరాబాద్లో, చెన్నైలో వర్షం పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అక్కడ గ్రౌండ్ కూడా డ్రై అవ్వదు, అందుకే అక్కడ మ్యాచ్లు లేవు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. బెంగళూరులో కూడా వర్షం పడింది, అంటే రీస్టార్ట్ మ్యాచ్ అనేది రీస్టార్ట్ కాకుండానే ఉండిపోయింది. బట్ మ్యాచ్ అవ్వకపోవడంతో కేకేఆర్ ఈజ్ ఎలిమినేటెడ్. ఆర్సీబీ ఇంకొక అడుగు ముందుకెళ్లారు. అండ్ పాయింట్స్ టేబుల్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందో క్లుప్తంగా లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఇట్స్ అ వెరీ డిసప్పాయింటింగ్ థింగ్. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిందంటే ది ఆర్గనైజర్ షుడ్ హ్యావ్ మేడ్ ఇన్ మోర్ ఎఫర్ట్స్. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ విల్ బి మోర్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే రీస్టార్ట్ అండ్ అగైన్ కోహ్లీ ఆ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ది కేమ్ ఇన్ లార్జ్ నంబర్స్ ఆ వైట్ జెర్సీస్ వేసుకొని. దెర్ వర్ ఆర్సీబీ జెర్సీస్ ఆల్సో, బట్ ఆ వైట్ జెర్సీస్లో చాలా మంది వచ్చారు టు పే ద ట్రిబ్యూట్ టు హిమ్. బట్ ఇన్ మ్యాచ్ లైవ్లో చూసే అవకాశం రాలేదు, వర్షం అడ్డుపడింది. బట్ వర్షం అడ్డుపడినా, వర్షం పడుతూనే ఉన్నా, దే ఆల్ హ్యాడ్ హోప్స్ దట్ మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ప్యాషన్ అండ్ ఎమోషన్ అనేది ఖచ్చితంగా కనిపించింది డిస్పైట్ ఆఫ్ ది రెయిన్ ఫ్రమ్ ఆర్సీబీ ఫ్యాన్స్. బట్ మ్యాచ్ స్టార్ట్ కాల, వర్షం పడుతూనే ఉంది. వర్షం ఆగిపోయి ఉంటే కనుక గ్రౌండ్ డ్రై అయిపోయేది, మ్యాచ్ షురూ అయిపోయేది. బట్ ఈ మళ్ళీ షురూ అనేది షురూ కాకుండానే ఖతం అయింది ఈ మ్యాచ్ వరకు. 1 పాయింట్ ఈచ్. కేకేఆర్కి 1 పాయింట్ వచ్చింది, ఆర్సీబీకి 1 పాయింట్ వచ్చింది. ఆర్సీబీ ఈజ్ ఎట్ 17, విచ్ మీన్స్ ఒకవేళ పంజాబ్ కానీ ఢిల్లీ కానీ ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా కూడా ఆర్సీబీకి ఆటోమేటిక్ క్వాలిఫికేషన్. ఇప్పుడు కూడా క్వాలిఫికేషన్ క్యూ అనేది పడిపోతుంది, ఎటువంటి డౌటు లేదు. కానీ బట్ స్టిల్ యూనో ఒకవేళ కనుక రేపు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఓడిపోయినా కూడా దట్ క్వాలిఫికేషన్ స్టేస్. అండ్ కేకేఆర్కి సంబంధించి దే ఆర్ ఎలిమినేటెడ్, ఎందుకంటే ఇంకొక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు 14కి వస్తారు, కానీ వాళ్ళ దగ్గర విన్స్ లేవు. దే విల్ ఓన్లీ హ్యావ్ 6 wins and 2 draws. అది సరిపోదు. ముంబై ఇండియన్స్ ఆల్రెడీ హ్యావ్ 7 wins. వాళ్ళు ఇక్కడి నుంచి అన్నీ ఓడిపోయి వచ్చినా కూడా 7 wins నెంబర్ అనేది ఉంటుంది. సో పాయింట్స్ టేబుల్ డిసైడ్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ పాయింట్లు చూస్తారు. పాయింట్లు సేమ్గా ఉన్నాయంటే విన్స్ చూస్తారు. విన్స్ సేమ్గా ఉన్నాయంటే నెట్ రన్ రేట్ చూస్తారు. సో అక్కడ విన్స్ లేవు. కేకేఆర్ మ్యాక్సిమం దే కెన్ విన్ 6, సో దే హ్యావ్ నో ఛాన్స్. అండ్ వర్షం కారణంగా వాళ్ళకి 2 మ్యాచ్లు రద్దే. దే విల్ ఫీల్ డిసప్పాయింటెడ్. అఫ్ కోర్స్ అగైన్ మళ్ళీ కేకేఆర్ గురించి మనం మాట్లాడుకుంటే డీటెయిల్డ్గా వాళ్ళ టీం గురించి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ వద్దాం. వాళ్ళకున్న లయబిలిటీస్ని కానీ, వాళ్ళకున్న సమస్యలు కానీ దే హ్యాండిల్ ఇట్ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దాకా రావడానికి వాళ్ళు అన్ఫార్చునేట్లీ కొన్ని క్లోజ్ మ్యాచ్లు ఓడిపోవడం అండ్ ఈ మ్యాచ్ రద్దు అవడంతో వేర్ దే హ్యావ్ ఎ గుడ్ రికార్డ్ ఎస్పెషల్లీ చిన్నస్వామి, వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది లేకుండా పోయింది. లాస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్తో ఓడిపోయారు. అది గెలుచుంటే కనుక ఇంకొంచెం ఛాన్స్ మెరుగుపడేది వాళ్ళకి. బట్ ఇక్కడ అటువంటి ఛాన్స్ అనేది లేకుండా పోయింది. సో దే ఆర్ ఎలిమినేటెడ్. ఆర్సీబీ విషయానికి వచ్చేసరికి ఒకటి అగైన్ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నారు కాబట్టి పతిదార్ ఎట్లా ఆడతాడు, రీసెట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఎట్లా ఆడతారు అనుకున్నారు, కానీ అది ఏమీ జరగలేదు. సో దే విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ నెక్స్ట్ మ్యాచ్. అండ్ ఆ నెక్స్ట్ మ్యాచ్ కూడా అగైన్ ఆ నెక్స్ట్ మ్యాచ్ లోపలే వాళ్ళకు క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది. ఎలా ఫేర్ బిట్ ఆఫ్ ఐడియా వేర్ దే ఆర్ ఫినిషింగ్. లాస్ట్ టైం SRH హ్యాడ్ ఓన్లీ 17 points, ఓన్లీ అనకూడదు, హ్యాడ్ 17 points. వాళ్ళు సెకండ్ ఫినిష్ చేశారు. సో ఆర్సీబీ హ్యాస్ 17. సో మోస్ట్ ప్రాబబ్లీ దే మైట్ ఫినిష్ అట్ 17. ఎవరు 17 సర్పాస్ చేయగలరు అంటే అందరూ సర్పాస్ చేయగలరు ప్రస్తుతానికి. బట్ రేపు యూ విల్ నో దట్ ఫర్ షూర్ ఢిల్లీ రేపు మ్యాచ్ ఓడిపోయినా, పంజాబ్ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఆర్సీబీని సర్పాస్ చేసి దాటే జట్లు 3 కన్నా ఎక్కువ ఉండవని, 2 కన్నా ఎక్కువ ఉండవని. సో 1 more win ఆర్సీబీ డెఫినెట్లీ ఇన్ దేర్, లేదంటే 1 more loss ఫర్ అనదర్ టీమ్. ఆర్సీబీ డెఫినెట్లీ టాప్ 2లో ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ దే విల్ ఫినిష్ అట్ టాప్ 2 రైట్ నౌ. టాప్లో ఉన్నారు వాళ్ళు. అండ్ జీటీ రేపు ఓడిపోతే అండ్ అలాగే పంజాబ్ రేపు ఓడిపోతే టేబుల్ విల్ వైడ్ ఓపెన్. ఇంకా పంజాబ్ ఓడిపోతే ఆర్సీబీకి ఎదుర్కొన్న క్యూ పడుతుంది. పంజాబ్ గెలిస్తే 17-17లో ఉంటారు. అక్కడ కూడా యూ ఫేర్లీ హ్యావ్ ఎ ఛాన్స్ వేర్ ఢిల్లీ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయిందంటే దే విల్ హ్యావ్ ఇట్ డిఫికల్ట్. సో దాని గురించి మనం పూర్తిగా మనం మాట్లాడుకుందాం. పాయింట్స్ టేబుల్ సినారియో అనేది మ్యాచ్ తర్వాత మారుతూ ఉంటుంది. సో లెట్ us see how things go. బట్ ఎస్, డిసప్పాయింటెడ్ దట్ దెర్ వాజ్ రెయిన్. అండ్ ఇంకా అన్ని టీంలకి ఇన్ఫ్యాక్ట్ కేకేఆర్ ఇస్ ఎలిమినేటెడ్. దాంతోపాటు SRH, CSK, RR ఎలాగ ఎలిమినేటెడ్, 4 ఎలిమినేట్ అయిపోయారు. నో LSG వాళ్ళ మ్యాచ్ SRHతో ఉంది, అక్కడ వాళ్ళ ఫ్యూచర్ బయటపడిపోతుంది. అక్కడ ఆ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో క్లియర్లీ 5 teams ఆర్ హ్యావింగ్ ఎ ఛాన్స్, 1 team ఈజ్ హ్యావింగ్ అన్ అవుట్ సైడ్ ఛాన్స్. ఆ అవుట్ సైడ్ ఛాన్స్ అనేది మండే మాట్లాడుకుందాం. ఈ 5 టీంల ఛాన్సుల్లో ముంబై ఇండియన్స్ గురించి ముంబై ఇండియన్స్ మ్యాచ్ అప్పుడు మాట్లాడుకుందాం. బట్ 2 టీంలు చాలా క్లియర్గా రేపు ఆడబోతూ ఉన్నాయి. వాటి గురించి ప్రివ్యూలు రెడీగా ఉన్నాయి. కల్ బాత్ కరేంగే దాని గురించి. అండ్ ఇట్ వాస్ మ్యాచ్ గురించి మాట్లాడలేకపోయాం. బట్ స్టిల్ అగైన్ వన్స్ అగైన్ వాట్ ఎవర్ ద ఫీడ్ దట్ ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రై టు పుల్ ఇట్ ఆఫ్, ట్రిబ్యూట్ టు కోహ్లీ. అది లైవ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూడలేదు. కోహ్లీ వస్తున్నప్పుడు అటువంటి ఓవేషన్ కానీ అటువంటి రెస్పాన్స్ కానీ ఉండేది కనిపించలేదు. బట్ స్టిల్ దట్ వాస్ అ ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్ ఫర్ దెమ్. ఆ రెయిన్ ఉన్నా కూడా హోప్తో ఉండడం అనేది.